ఆనాడు మీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏం చెప్పినాడు? అన్నా కాంగ్రెస్ పార్టీలో నేనెందుకు చేరతా, నన్ను చేరమంటున్నారు, అవసరమైతే రైలు కింద తలబెట్టి చచ్చిపోతా, కానీ కాంగ్రెస్ లో చేరను అన్నాడు. చెప్పినాడా లేదా? ఇవాళ ఏమంటున్నాడు? అభివృద్ధి కోసం పార్టీలో పోయిందంట. ఏం అభివృద్ధి కోసం? ఎవరి అభివృద్ధి కోసం? నియోజకవర్గ అభివృద్ధి కోసమా? నీ సొంత అభివృద్ధి కోసం పోయినావా? దేనికోసం పోయినావు? ఏం అభివృద్ధి జరిగింది 22 నెలలలో? గద్వాల తాలూకాలో ₹1 కొత్తగా మంజూరైందా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక? నేను అడుగుతా ఉన్నా. 6 గ్యారంటీలు అన్నారు, అరచేతుల స్వర్గం చూపెట్టినారు, ఎన్నెన్ని మాటలు చెప్పినారు. రాహుల్ గాంధీ వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పిపోయాను. 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. 2 లక్షలు అయిందా? రుణమాఫీ అయిందా కాలేదా? గట్టిగా చెప్పాలి, వినబడతలేదు. అయిందా కాలేదా? మరి అందుకు పోయిందా? ఎందుకు పోయిండు మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలకి? ఇంకా సిగ్గులేకుని విషయం ఏంటంటే, ఇవాళ పోయి మన టీవీ వాళ్ళు అడిగినారు, అయ్యా నువ్వు ఏ పార్టీలో ఉన్నావని. ఏం చెప్పాలా పాపం? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తున్నాడు. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే, బీఆర్ఎస్ మీటింగ్ ఇక్కడైతుంటే ఎమ్మెల్యే ఎక్కడున్నాడు? రేవంత్ రెడ్డి సంకలో ఉన్నాడు. ఆయనంట మీరందరూ అమాయకులంట, గద్వాల తాలూకాలో మీకు ఎవరికేం రాజకీయం తెలియదంట, ఆయన ఒక్కడికే తెలుసంట. ఆడబోయి రేవంత్ రెడ్డి సంకల కూర్చొని నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. నమ్ముదామా? ఆయనకు సిగ్గు లేకపోవచ్చు, మనకన్నా ఉండాలనా లేదా? బరాబర్ ఉండాలి. ఒక్కటి చెప్తా ఉన్నా, యాద పెట్టుకోండి. ఇవాళ ఒకటి మాత్రం పక్క, ఎవరు ఎన్ని ఎత్తుగడలేసినా సుప్రీంకోర్టు యమా సీరియస్ గా ఉన్నది. ఈ 10 మంది ఖచ్చితంగా రాజీనామా చేయక తప్పదు, ఉప ఎన్నికలు రాక తప్పదు. ఇదే గద్వాల తాలూకాలో తప్పకుండా తిరిగి ఉప ఎన్నిక రాబోతా ఉంది. బుద్ధి చెబుదామా పార్టీ మారిన ఎమ్మెల్యేకు? చెబుదామా? తప్పకుండా ఉప ఎన్నిక రావడం ఖాయం. అందులో మళ్ళొక్కసారి 50,000 ఓట్ల మెజారిటీతో తప్పకుండా మళ్ళీ గులాబీ జెండా ఎగరడం ఖాయం అనిపిస్తా ఉన్నది. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా.